హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ ఫిష్ కర్రీని నేను తయారు చేసి చూపించినట్లుగా మీరు కూడా తయారు చేసుకోండి. సూపర్ టేస్టీ ఉంటుందండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసుని అయితే మనం తయారు చేసుకోవడానికి చేప పేరు వచ్చేసి బొచ్చే అండి. ఇది కేజీ పావు ఉంది. దీన్ని మనం ఎలా చేసుకోవాలో, ఈ చేపని శుభ్రంగా క్లీన్ చేసేసాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ చేప ముక్కలను మనం 2-3 సార్లు కడుక్కొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. వీటిని నీసువాసన లేకుండా ఉండాలంటే నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకుని కడుక్కుంటే ఈ చేప ముక్కలు నీసువాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి మనం పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఈ చెంచాడు వేసుకోవాలండి. కారం 2 చెంచాలు వేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, ఎల్లుల్లిపాయ, ధనియాలు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగ మొగ్గలు, ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్లా చేసుకున్నానండి. ఇది 3 చెంచాలు వేసుకుందామని ఈ పేస్ట్ని. దీన్ని మనం చేప ముక్కలకు పట్టేటట్టుగా ఈ పేస్ట్ అంతటిని 10 నిమిషాలు కలుపుకుందామండి. ఇలాగా ఈ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలండి. చింతపండు ఒక 30 గ్రాములు తీసుకుని 2-3 సార్లు ఈ చింతపండును కడుక్కుని నీళ్లు పోసుకుని నానపెట్టుకుందామండి. చేపల కూర తయారు చేసుకోవడానికి మనం గ్యాస్ పొయ్యి వెలిగించుకుని దాకా పెట్టుకుని 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక ఆవాలు స్పూన్ వేసుకోవాలి. ఆవాలు వేసాక ఇలా తిప్పుకోవాలి. ఆవాలు చటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత గట్టి పెట్టి ఇట్లా తిప్పుకోవాలి. మనం చేపల కూర వండుకోవడానికి ఇలా వెడల్పాటి దాకైనా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఇలా వెడల్పుగా ఉండాలని, ఇలా వెడల్పుగా ఉండటం వల్ల ముక్క ఒకదానికొకటి అంటుకోకుండా వేరువేరుగా ఉండి చేపల కూర ముక్కలు అవ్వకుండా ఉండటం కోసం ఇలా వెడల్పుగా ఉండాలండి దాకా. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే వేసుకుందామండి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకుందామండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం ఇదిగోండి ఇలా కదుపుకోవాలి. ఒకసారి కదుపుకొని పెట్టుకోవాలి. ఈ చేపల కూరలోకి మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ మసాలాకి 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, మెంతులు 1 స్పూను, దాల్చిన చెక్క 3, లవంగ మొగ్గలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. కూర ఉడికిపోయే ముందు ఈ మసాలాను వేసుకుని కదిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి చేప ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు ఎలా పట్టినాయో ఎర్రగా ఉంది కదండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్క ఇలా ఎర్రగా ఉంటుందండి. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. కూర దగ్గరికి వచ్చేసిందండి. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. నేను తయారు చేసి చూపించినట్టుగా మీరు కూడా ఒకసారి తయారు చేసి కామెంట్ బాక్స్లో ఈ కూర మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎక్కడితో అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్.